హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు బెస్టీస్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారని కోరుకుంటూ మేము కూడా చాలా బాగున్నాము. మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే గట్కేసర్ గట్టు మైసమ్మ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. మేమందరం ఫ్రెండ్స్ అనమాట. ఎట్లా ఫ్రెండ్స్ అంటే మా కార్తికేయ అన్నట్టు చూడండి, లక్కీ మా ఫ్రెండ్ మమ్మీకి వీడియో చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళందరూ అనురాగ్లో 4th ఇయర్ చదువుతున్నారు అనమాట. అయితే వీళ్ళందరూ మొక్కుకున్నారు, ఒక కోడిని కోద్దాము అమ్మవారికి అందరం కలిసి చేసుకుందాము అది ఇది అని మొక్కుకున్నారు. సో అది మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళామన్నమాట. ఇది గట్కేసర్ గట్టు మైసమ్మ టెంపుల్లోనే ఈ అమ్మవారు కొండ కిందన ఉంటారనమాట. ఒక పర్సన్ వెళ్తే ఇంకో పర్సన్ వెళ్ళలేరనమాట. అలా అందరం ఒక్కొక్క లైన్ బై లైన్ అందరం వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఫస్ట్ ఏం చేసామంటే కోడిని బొట్టు పెట్టేసి అన్నీ చేసేసి అమ్మవారికి చూపించేసి అంత అయిన తర్వాత ఇలా కిందకి వెళ్ళండి అది ఇది అక్కడ కూడా చూపియండి అంటే చూపిస్తున్నాము. ఆ బ్రౌన్ కలర్ షర్ట్లో ఉన్న ఆయన పేరు సిద్ధు, పెద్ద డాన్సర్ అనమాట. యాక్చువల్గా సిద్ధు ఈయనని చేశాడు ఏదైనా ఒక ప్లాన్ అంతా ఇట్లా మొక్కుకుందాం అది ఇది అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కిచ్చేద్దాము. అంతా దర్శనం అంతా అయిపోయింది. ఇంకా ఎక్కడైనా కూర్చొని వండుకోవడానికి అంత స్పాట్ కోసం అని ఆలోచిస్తున్నాం అనమాట ఎక్కడికి వెళ్ళాలని. వీళ్ళందరేమో కోసేసిన కోడిని చికెన్ సెంటర్కి వెళ్ళి చికెన్ కొట్టించేసి సామాన్లన్నీ తీసుకొని వస్తాము మేము అది ఇది అన్నారు. అయితే అక్కడ పక్కన కూర్చున్న ఆయనకి కాలు యాక్సిడెంట్ అయిందనమాట, బండి నుంచి పడ్డారు. సో అది చెప్తున్నారు అనమాట వాళ్ళకి. సో మొత్తానికి అది ఒక మా ఇంటి దగ్గరే వెంచర్లోకి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉన్నారు. ఈయన రోహిత్ బంగారు బంగారు ఎందుకు అంటారంటే కొంచెం డ్యాన్స్ అది ఇది కొంచెం బాగుంటుంది అనమాట. స్టైల్గా ఉంటాడు. అంటే ఎట్లా ట్రెండ్ ఏమైనా వస్తే ట్రెండ్ని ఫాలో అయిపోతాడు. సో మేము చికెన్ కర్రీ వండడం స్టార్ట్ చేసినాం అనమాట. ఆనియన్స్ అన్నీ ఫ్రై చేస్తున్నాడు సిద్ధు. యాక్చువల్లీ ఏంటంటే బగారా రైస్ ఆల్రెడీ వీళ్ళు రూమ్లోనే పొద్దున మళ్ళీ లేట్ అయిపోతుంది మనకు అనుకొని ఆల్రెడీ అప్పటికి 3:30 ఏమో అయిపోయింది. సో వాళ్ళందరూ బగారా రైస్ వండేసుకొని వచ్చేసారు. సో చికెన్ అప్పటికప్పుడు వండుతున్నాం. ఒక్కడు చేయకుండా అందరు చేతులు పెడుతున్నారు. పాపం సిద్ధు ఏమో నేను చేయి పెట్టే కదరా నువ్వెందుకురా పెట్టడం అని అనుకుంటారు. కానీ ఇంక అందరం కలిసి చేసాము. అక్కడ వైట్ షర్ట్లు ఉన్నాయన పేరు అజయ్, ఇంకో మా వీడియోగ్రాఫర్ కూడా లక్కీ కూడా తీస్తున్నాడు. మేమందరం ఒక మెమరీ కింద ఉంచుకుందాం ఈ వీడియో అనుకొని ఒక రీల్ లాగా చేసుకుందామని లక్కీ అట్లా క్యాప్చర్ చేస్తున్నాడు. సో పాపం చేతంతా అయిపోయింది, ఎట్లా కడుక్కోవాలి ఏంటి తేజ్ రా అని ఏడిపిస్తున్నారు. చాలా ఎట్లా అంటే చాలా ఎంజాయ్ చేసినాం అనమాట. చాలా అంటే నాకు కూడా వీళ్ళతో ఫస్ట్ ట్రిప్ వీళ్ళతో కూడా. సో అట్లా కొత్తోళ్ళు అన్నట్టు ఏం లేకుండా అందరితో బాగానే ఉన్నాడు. కూర అంట ఇది మొన్నటిదాకా ఇన్స్టాలో వైరల్ అయింది చూడండి, కొత్తలాడుతుంది కూర అనుకొని ఆ డైలాగ్ వేసుకొని కొంచెంసేపు అటు ఇటు ఆడుకున్నాం. ఆ కూర కూడా చాలా సేపు ఉడికింది. ఎందుకంటే కింద కట్ల పొయ్యి మీద చేస్తున్నాం కదా, ఆ గాలికి అది వేడి సరిపోవట్లేదు, అంటే మంట రావట్లేదు అనమాట ఎక్కువ. సో అందుకని చాలా ఒక 50 minutes ఏమో ఉడికింది కూర అలా తిప్పుతూ అంటే. సో ఫైనల్గా అయిపోయింది. ఇంకా కొత్తిమీర పుదీనా ఫుల్ గిసాలాలు అన్నీ ఇస్తారు. ఇంకా ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ టైం వండుతున్నాం మేము అక్కడ, ఎట్లుంటుందో ఏంటో అని చాలా భయపడ్డాం అనమాట. ఇంకా తర్వాత లాస్ట్కి ఓకే బాగా సెట్ అయింది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే మా సిద్ధు రోహిత్ బంగారు ఇద్దరు ఎవరిది బాడీ ఎక్కువ ఉంది, ఎవరు కొడితే ఉంటారు చూద్దామా అది ఇది అని మాట్లాడుకుంటున్నారు. ఇంకా అది చూడండి, అది ఎక్సర్సైజ్ అనమాట. అవన్నీ జిమ్లో ఎట్లా పోజ్ ఇవ్వాలి ఏం చేయాలని అవన్నీ ఎక్సర్సైజ్లు ఇస్తున్నారు. ఇప్పుడు వెనకాల నుండి ఈయనకే యాక్సిడెంట్ అయింది బండి మీద నుండి. ఇప్పుడు ఈయన పోజెస్ చెప్తాడు అనమాట, ఎట్లా ఇవ్వాలి పోజెస్ అట్లా ఇవ్వాలి, మొత్తం ఇట్లా చాది కనిపించాలి అది కనిపించాలి అని చెప్తున్నాడు అనమాట. చాలా ఎంజాయ్ చేసినాం అనమాట మేమందరం కలిసి. తర్వాత ఇంకా లాస్ట్కి అయిపోయే టైంలో అంటే ఇంకా అప్పటికేమైంది, మేము ఇట్లా నార్మల్ ఆడుకుంటూ మాట్లాడుకుంటూ అట్లా ఉండిపోతే మంట ఆరిపోయింది కదా అని మళ్ళీ ఇంకా కర్రలన్నీ తీసుకొచ్చి మళ్ళీ మంట పెడితే అప్పుడు ఇంకా మళ్ళీ కూర అవుతుంది అనమాట. రోహిత్ చూస్తున్నాడు, వీళ్ళేమో వీడియో చేయడానికి సరిపోతున్నారు అనుకుంటున్నాడు. కాకపోతే నేను కూడా చేసిన, కాకపోతే నా వీడియోస్ ఎవరు తీయలే అనమాట. నేను కూడా ఆనియన్స్ వాళ్ళు రైతా కోసం అన్నీ కట్ చేస్తున్నారు అనమాట. రైతాకి ఆనియన్స్ ఏమంటారు పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి వాళ్ళందరూ రైతా చేస్తున్నారు. ఒక్క రైతా చేయడానికి చూడండి వాళ్ళందరూ 5 members అంటే మంట మళ్ళీ ఎక్కడ వీళ్ళని పెట్టమంట మేము అది ఇది అనుకొని వాళ్ళందరూ అట్లున్నారనమాట. వీళ్ళు వెయిటింగ్ ఎప్పుడు కూర్చొని ఎప్పుడు వడ్డిస్తారు అంతా వచ్చేసింది. కాకపోతే లక్కీ వీళ్ళందరూ థమ్స్అప్ తీయడానికి వెళ్ళారనమాట వేరే కార్లో. సో వాళ్ళ కోసం అని వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా చాలా లేట్ చేశారు. వాళ్ళు థమ్స్అప్ కానీ వెళ్ళి చెప్పి 20 minutes 30 minutes తర్వాత వచ్చారు. సో అప్పటిదాకా మాకు ఏం చేయాలనుకొని మేము ఇట్లా టైంపాస్ చేస్తున్నాం అందరం కలిసి. సో లాస్ట్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత కూడా రావడం కూడా చాలా మెల్లగా వస్తున్నారు కావాలని. అంటే నాకు తెలిసి వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఏమో చిప్స్ ప్యాకెట్ బిస్కెట్లు ఏమో తిన్నట్టున్నారు, అందుకే వాళ్ళకి ఆకలి ఆగినట్టుంది. మాకైతే ఫుల్ అసలు చాలా అంటే చాలా ఆకలి వేస్తుంది. మేమందరం వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తారో అని.
ఇంకా సిద్ధు ఏమో పాపం ఫీల్ అయిపోతుండు. ఏందిరా ఇంతసేపారా నాకు ఆకలేస్తుందిరా నేను తినేస్తారా అంటుండు. వీళ్ళిద్దరేమో లివర్ పీస్ కోసం కొట్టుకుంటున్నారు ఇద్దరు. నాకు లివర్ అంటే నాకు లివర్ అది ఇది అనుకొని పాపం చికెన్ అనుకొని బగారా రైస్ ఓపెన్ చేసుకొని ఎత్తుతున్నాడు. సో వెతుకుతున్నాడు. సో ఫైనల్ దొరికేసింది. దొరికిన తర్వాత ఇంక ఇద్దరు కొట్టుకొని నాకు లివర్ అది ఇది అనుకొని ఇంకా అంతా తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనే టైంలో ఏం వెళ్తాము కొంచెం డాన్స్లు వేద్దామంటే అందరు డాన్సులు వేస్తారు అనమాట. సిద్ధు చూసిరా చెప్పినా కదా డాన్సర్ అని చాలా బాగా చేస్తాడు అనమాట. డాన్సింగ్ బాగా చేస్తాడు. అనురాగ్ కాలేజ్లో కూడా ఈవెంట్స్ ఏమైనా ఉంటే అవి ఇవి బాగా చేస్తాడు. ఆయన పక్కనున్న ఆయన మాత్రం స్ట్రీట్ డాన్సర్ అనమాట. అంటే కనిపించిన స్టెప్ అంతా ఊపేస్తాడు. ఇదేనండి మేము ఎంజాయ్ చేసింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.